యస్య ధర్మశాస్త్రస్య నిర్ణయ మృతానాం కిల బంధూనాం ధర్మశాస్త్రస్య నిర్ణయ. చచ్చిన వాళ్ళకి పరలోక క్రియలు చెయ్యాలి, స్నానం చెయ్యాలి నువ్వు, తర్వాత తిలోదకాలు విడిచిపెట్టిన తర్వాత పిండ ప్రదానం చెయ్యి, ఇది ధర్మశాస్త్ర నిర్ణయం, వీళ్ళు మోక్షం పొందుతారు. ఈ మాట ముసలాయన ఆడదానికి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? స్త్రీలు కూడా చచ్చిపోయిన వాళ్ళకి దహన కర్మములు చెయ్యవచ్చు, వాళ్ళకి పిండ ప్రదానము చెయ్యవచ్చు, తిలోదకాలు విడిచిపెట్టచ్చు, స్నానంచ తిలదానంచ అని సుస్పష్టముగా చెప్పారు. కాబట్టి దేవీ భాగవతంలో 6వ స్కంధంలో 29వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పిన శ్లోకాలు 51 నుంచి 54 వరకు ఆ శ్లోకాల్లో చెప్పారు. పూర్వకాలంలో అందరూ ఆడవాళ్ళు తగలబెట్టడం చేశారు. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి రోహితుణ్ణి దహనం చేయడానికి శ్మశానానికి వెళ్ళింది కాశీలో. అలాగే కుంతీదేవి తన భర్తకి దహనక్రియ తానే దగ్గరుండి కొడుకు చేత చేయించింది, తన దగ్గరుండి చేయించింది. ఇలా ఎంతోమంది పూర్వకాలంలో ఆడవాళ్ళు చేశారు, పిండ ప్రదానాలు చేశారు, తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు గరుడ పురాణం కూడా స్త్రీవాద పురుష కశ్చిదిష్టస్య కురుతే క్రియాం అని చెప్పింది. స్త్రీ లేక పురుషుడు ఎవరైనా తనకి ఇష్టుడైన వాడికి పిండ ప్రదానాది కార్యక్రమాలు దహన కర్మాదులు చేయొచ్చు. ఇష్టస్య కురితే క్రియామని సుస్పష్టంగా చెప్పారండి. శ్మశాన క్రియలన్నీ స్త్రీ కూడా చేయొచ్చు అని చెప్పారు. చెయ్యకూడదని ఎవరైనా చెబితే వాళ్ళు పిడివాదం చేసేవాళ్ళు, వాళ్ళకి శాస్త్ర ప్రమాణం తెలియదు, వాళ్ళు పురాణాలని నమ్మడం లేదు. అలాంటి వాడిని పట్టించుకోకుండా స్త్రీలని శ్మశానానికి రావడానికి అనుమతించవచ్చు వచ్చు వచ్చు. అందువల్ల ఇక మీదట దృష్టిలో పెట్టుకోండి. ఎన్నోసార్లు చెప్పున్నాను, మళ్ళీ చెబుతున్నాను. ఇలా అనగానే వెంటనే ఈ స్త్రీ నీళ్లలోకి దిగింది.